హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సిరి. వెల్కమ్ టు సిరి భవిన్. ఈ వీడియోలో మనం ఫ్రిడ్జ్ని ఎలా డీప్ క్లీన్ చేసుకోవాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఫ్రెష్గా ఉండడానికి ఎలాంటి టిప్స్ని ఫాలో అవ్వాలి అనే విషయం తెలుసుకుందాం. ఫ్రిడ్జ్ని ఎవ్రీ 3 to 4 monthsకి ఒకసారి మనం డీప్ క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే లోపల బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా ఉండడానికి, బ్యాడ్ స్మెల్స్ అలాంటివి రాకుండా ఉండడానికి ఫ్రిడ్జ్ మెయింటెనెన్స్ కోసం అనుకోవచ్చు. మీరు ఫ్రిడ్జ్లో ఏదైనా వస్తువు పెట్టేటప్పుడు దానికి మూత ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఫ్రిడ్జ్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఫ్రిడ్జ్ని ఎంప్టీ చేసుకోవాలి. అంటే ఫ్రిడ్జ్లో ఉండే ఐటమ్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫ్రిడ్జ్ షెల్ఫ్స్, క్రిస్పర్స్, ర్యాక్స్ ఇవన్నీ తీసి వామ్ వాటర్లో డిష్ లిక్విడ్, విమ్ లిక్విడ్ కానీ ఏదైనా డిష్ లిక్విడ్ కానీ డిష్ సోప్ కానీ ఏదైనా తీసుకొని దాన్ని ఆ గ్లాస్ షెల్ఫ్స్ని వాటిని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వామ్ వాటర్లో డిష్ లిక్విడ్ వేసుకొని దానిలో ఒక క్లాత్ ముంచి ఆ క్లాత్తో ఫ్రిడ్జ్ లోపలంతా నీట్గా క్లీన్ చేయాలి. తర్వాత డ్రై క్లాత్ అంటే పొడి క్లాత్ తీసుకొని ఆ ఫ్రిడ్జ్ లోపలంతా మళ్ళీ నీట్గా క్లీన్ చేయాలి. అలా ఫ్రిడ్జ్ని నీట్గా క్లీన్ చేసిన తర్వాత ర్యాక్స్ అన్నీ అరేంజ్ చేసిన తర్వాత బేకింగ్ సోడా ఒక 2 to 3 స్పూన్స్ బౌల్లో వేసుకొని టాప్ కార్నర్లో ప్లేస్ చేసుకుంటే బ్యాడ్ ఆర్డర్స్ కానీ లేకపోతే ఫుడ్ వల్ల వచ్చే ఏదైనా స్మెల్స్ని అది న్యూట్రలైజ్ చేస్తుంది. ఎవ్రీ టైం డీప్ క్లీన్ చేసేటప్పుడు ఈ బేకింగ్ సోడాని చేంజ్ చేస్తూ ఉండాలి. ఇలా పాతదైపోయిన బేకింగ్ సోడాని పడేయకుండా సింక్ క్లీనింగ్కి యూస్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా లాంటి స్పైసెస్, ఇంకా చింతపండు, శనగపిండి ఎక్సెట్రా అన్నీ పెడుతూ ఉంటాం కదా. సో వాటిని ఎలా పెట్టాలంటే ఒక గ్లాస్ కానీ స్టీల్ కానీ ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెట్టాలి. అలా కాకపోతే జిప్లాక్ బ్యాగ్స్లో కూడా పెట్టుకోవచ్చు. జిప్లాక్ బ్యాగ్స్లో ఎలా పెట్టాలంటే డబుల్ లాక్ ప్రొసీజర్లో పెట్టాలి. అంటే ఇప్పుడు ఒక జిప్లాక్ బ్యాగ్లో మీరు కారం పొడి పెట్టారనుకోండి, దాన్ని ఇంకో జిప్లాక్ బ్యాగ్లో పెడతారనమాట. అలా చేయడం వల్ల మాయిశ్చర్ లోపలికి వెళ్లకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకునేటప్పుడు ఈ సైడ్ డోర్స్కి ఉండే రబ్బర్ని కూడా మనం క్లీన్ చేయాలి. ఇందాక చెప్పినట్టు బేకింగ్ సోడాని ఇలా బౌల్లో వేసుకొని కార్నర్లో ప్లేస్ చేసుకో. ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న క్రిస్పర్స్, షెల్ఫ్స్ ఇవన్నీ నీట్గా చెమ్మ లేకుండా తుడుచుకొని అరేంజ్ చేసుకోవాలి. ఫ్రీజర్ కింద ఉండి టాప్ షెల్ఫ్లో డైరీ ప్రోడక్ట్స్ అంటే పాలు, పెరుగు, పన్నీర్, బటర్, చీజ్ ఎక్సెట్రా, ఇంకా ఎగ్స్ ఇలాంటివి మనం పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో ఐటమ్స్ తక్కువ ఉండి, ఎయిర్ సర్క్యులేషన్ బాగా ఉండి, ఫ్రిడ్జ్ బాగా కూలింగ్ ఉంటే ఎక్కడన్నా ప్లేస్ చేసుకోవచ్చు. కాకపోతే యూజువల్గా మనం ఫ్రిడ్జ్ని ఓవర్ స్టఫ్ చేసేస్తాం. అన్ని ఐటమ్స్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాం కాబట్టి కూలింగ్ దేనికి ఎక్కువ అవసరమో దాన్ని టాప్ షెల్ఫ్లో పెట్టుకుంటాం. అంతేకాకుండా ఇలా ఒక షెల్ఫ్లో డైరీ ప్రోడక్ట్స్, ఒక షెల్ఫ్లో లెఫ్ట్ ఓవర్స్, ఒక షెల్ఫ్లో వెజిటబుల్స్ ఇట్లా మనం అరేంజ్ చేసుకున్నామంటే మనకి ఆర్గనైజింగ్కి ఈజీగా ఉంటుంది. ఏది ఎక్కడ పెట్టామనేది మనకు తెలుస్తుంది. ఇక ఫ్రిడ్జ్ సైడ్ డోర్స్లో వాటర్ బాటిల్స్, బటర్స్, సాసెస్, సోడా బాటిల్స్, జ్యూసెస్, మసాలా ప్యాకెట్స్ ఇట్లాంటివన్నీ సైడ్ డోర్స్లో అరేంజ్ చేసుకోవచ్చు.
ఫ్రీజర్లో నుంచి కూడా అన్ని ఐటమ్స్ తీసి నీట్గా ఫ్రీజర్ని క్లీన్ చేసుకున్నాక ఫ్రీజర్లో పెట్టే ఐటమ్స్ ఏముంటాయో అవి పెట్టుకోండి. అంటే రా మీట్, గ్రీన్ పీస్, కార్న్, ఐస్ క్రీమ్స్, మీల్ ప్రెప్ చేసుకున్న ఐటమ్స్ ఇట్లాంటివన్నీ ఫ్రీజర్లో స్టోర్ చేసుకోండి. ఇది హోమ్మేడ్ బటర్. పెరుగు నుంచి వచ్చిన క్రీమ్ని తీసి దాని నుంచి వెన్న తీసి దాని నుంచి నెయ్యి కాస్తారు. సో అది కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇది డార్క్ చాక్లెట్ విత్ నట్స్. ఇది ఉసిరికాయ, మామూలు పచ్చి ఉసిరికాయ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి గ్లాస్ జార్లో స్టోర్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాము. ఇది ఒక 5 to 6 years నుంచి ఫ్రెష్గానే ఉందండి. ఇకపోతే వెజిటబుల్స్. మన వీక్కి సరిపోయే వెజిటబుల్స్ని తెచ్చుకొని నీట్గా సెగ్రిగేట్ చేసి పెట్టుకోండి. వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ సెగ్రిగేట్ చేసుకున్నాక ఆర్గనైజర్స్ని కొనడంలో తప్పులేదు. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే ఏది ఎక్కడ ఉంటుంది అనేది మనకు ఐడియా ఉంటుంది అండ్ వేస్టేజ్ అనేది తగ్గుతుంది అండ్ ఆర్గనైజర్స్ వల్ల స్పేస్ సేవ్ కూడా అవుతుంది. సో చీప్ అండ్ బెస్ట్ ఆర్గనైజర్స్ని పర్చేస్ చేసుకోండి. లైక్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అంతే. మన వెజిటబుల్స్ ఏముంటాయి? టొమాటోస్, చిల్లీస్, బెండకాయలు, వంకాయలు, దొండకాయలు, కొత్తిమీర, కరివేపాకు ఎక్సెట్రా ఉంటాయి. టొమాటోస్ అయితే నీట్గా ఒకసారి తుడిచేసుకొని అండ్ వెజిటబుల్స్ కానీ లీఫీ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవి కడగద్దండి. టొమాటోస్ అయితే ఒకసారి నీట్గా తుడిచేసుకోండి. పచ్చిమిరపకాయలు అయితే తొడిమలు తీసేసి ఏదైనా కుళ్ళిపోయిన మిరపకాయలు అలాంటివి ఏమైనా ఉంటే పడేయండి. ఆకుకూరలు అయితే ఈ రూట్స్ కానీ ఎడ్జెస్ కానీ కట్ చేసేసింది. కొత్తిమీర కూడా అంతే, రూట్స్ కట్ చేసేయండి. అండ్ అలాగే యాజ్ ఇట్ ఈస్ పెట్టేసి దాని మీద టిష్యూ అనేది పెట్టేయండి. పచ్చిమిరపకాయలకి, బెండకాయలకి, ఆకుకూరకి, కరివేపాకు ఎక్సెట్రా వీటన్నిటికీ పైన టిష్యూ అనేది కంపల్సరీగా పెట్టాలి. వీడియో ఎండ్లో నేను కరివేపాకు చూపిస్తానండి. అది స్టోర్ చేసి 1 month అయింది, స్టిల్ ఫ్రెష్గా ఉంది. దాన్ని నేను ఎటువంటి ఆర్గనైజర్స్ యూస్ చేయలేదు. జస్ట్ నార్మల్ చాక్లెట్ బాక్స్ ఉంటే దానిలో కింద ఒక టిష్యూ పైన ఒక టిష్యూ వేసి పెట్టాను. 1 month వరకు స్టిల్ ఫ్రెష్గా ఉంది. ఆర్గనైజర్స్ ఎందుకు మనం యూస్ చేయాలి అంటే ఏ బాక్సెస్ అన్నా యూస్ చేసుకోవచ్చు, బట్ ఆర్గనైజర్స్ ఎందుకు అని అంటే అవి మనకి ఫ్రిడ్జ్ని ఒక మంచి లుక్ ఇస్తుంది అండ్ అవన్నీ ఒక షేప్లో ఉంటాయి కాబట్టి మనకి స్పేస్ అనేది మంచిగా యూటిలైజ్ అవుతుంది. ఇలాంటి డివైడర్ బాక్స్లో మనం కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీస్ కానీ జింజర్, గార్లిక్, కరివేపాకు ఇలాంటివి పెట్టుకుంటాం. ఎలా అంటే ఇప్పుడు మనం టెంపరింగ్ బాక్స్లో ఎలా అయితే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి ఇలాంటివన్నీ పెట్టుకుంటాము అలా అన్నమాట. నేను 3rd class వరకు కావలి శ్రీ పుట్టపర్తి సాయిబాబా స్కూల్లో చదివాను. సో అక్కడ ఏంటంటే కోకోనట్ ఎవ్రీ థర్స్డే కోకోనట్ బ్రేక్ చేస్తారు. ఆ కోకోనట్ని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి మా అందరికీ పంచుతారు, స్టూడెంట్స్కి పంచుతారనమాట. సో ఆ కోకోనట్ అసలు ఫ్రెష్ కోకోనట్ ఎంత బాగుంటుందంటే కోకోనట్ని చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని జిప్లాక్ బ్యాగ్లో పెట్టుకొని ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని మంత్స్ అయినా మనకి ఫ్రెష్గా ఉంటుంది. సో మనం చట్నీస్కి, చికెన్ కర్రీస్కి వాడతాం కాబట్టి ఇలా స్టోర్ చేసుకుంటే మనకి చాలా టైం సేవ్ అవుతుంది. మనం ఎప్పుడైనా చట్నీ చేయాలనుకుంటే ఒక 10 minutes బిఫోర్ మనం తీసి బయట పెట్టామంటే అది నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుంది, మనం యూస్ చేసుకోవచ్చు. పప్పయ్యాని ఎలా స్టోర్ చేసుకోవాలంటే పేపర్ టవల్లో కానీ టిష్యూలో కానీ చుట్టి క్రిస్పర్లో పెట్టుకోవాలి. అండ్ బీరకాయ కూడా అంతే, బాటిల్ గార్డ్ కూడా అంతే. యాపిల్స్, ఆరెంజెస్, పొమోగ్రనేట్స్ ఇలాంటివన్నీ మనం డైరెక్ట్లీ అలాగే
క్రిస్పర్లో ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కడెక్కడ ఏమున్నాయనేది తెలుస్తుంది. అండ్ ఫుడ్ వేస్టేజ్, వెజిటబుల్ వేస్టేజ్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. అండ్ 3 మంత్స్కి ఒకసారి నేను క్లీన్ చేసుకోవాలని ఏం పెట్టుకోకండి. వీక్లీ వన్స్ మైక్రో క్లీనింగ్ చేయండి. దానివల్ల ఇంకా ఈజీ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఓవర్ స్టఫ్ చేయకండి, ఓవర్లోడ్ చేయకండి ఫ్రిడ్జ్ని. అలా చేయడం వల్ల ఎయిర్ ఫ్లో అనేది తగ్గుతుంది అండ్ కంప్రెసర్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. కింద ఉండే వెజిటబుల్ బాక్స్లో ఖచ్చితంగా టిష్యూ పేపర్ కానీ, పేపర్ టవల్ కానీ ఏదైనా పెట్టండి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఉండే మాయిశ్చర్ అంతా మోస్ట్లీ కింద కలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఈ యాపిల్స్, ఆరెంజెస్ ఇవన్నీ డైరెక్ట్లీ ప్లేస్ చేస్తున్నాం కాబట్టి, సో ఇక్కడితో నా ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ అనేది, ఆర్గనైజింగ్ అనేది అయిపోయింది. ఒకసారి ఓవరాల్ అవుట్లుక్ ఎలా వచ్చింది అనేది చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీక్.